న్యూస్ బీజేపీలో లోక్సభ టికెట్ల లొల్లి కొనసాగుతుంది. పలువురు లీడర్లు గీత దాటుతుండటం చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకుంటున్న పార్టీలో ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు కేటాయించడంతో సీనియర్ నేత మురళీధర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. స్థానిక నేతలు కూడా ఈటెలకు సీటు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ టికెట్ను మాధవీలతకు కేటాయించడాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కిషన్ రెడ్డికి హైదరాబాద్లో పోటీ చేసే మగోడే దొరకలేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మహబూబ్ నగర్ టికెట్ విషయంలోనూ ఇద్దరు కీలక నేతల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ టికెట్ను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆశిస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పాలమూరు సీటు కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీబీ పాటిల్కు ఇవ్వడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న బంగారు శృతి సీఎం రేవంత్ ను కలిశారు. అయితే శృతి కాంగ్రెస్ లో చేరతారని బీజేపీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.